హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వాస్వి శ్రీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే కొన్ని విషయాలు అయితే మీతో చెప్తానండి. లాస్ట్ వరకు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఇది అందరూ చూస్తారని వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఒక మనిషి తప్పు చేయకుండా తన మీద ఎందుకండి ఇలా అని మాట్లాడుకోకూడదు కదండి. దాని గురించి అయితే చెప్తున్నాను. నా బాధని మీతో నేనైతే షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే నేను నా ఛానల్ ఉందని చాలామందికి కూడా తెలియదండి. ఎందుకంటే నేను ఈ మధ్య వీడియోలు కూడా పెట్టట్లేదు. అంతకుముందు అయితే నేను సబ్స్క్రైబ్ చేయండి అని కొంతమందిని అడిగేదాన్ని, తర్వాత నుంచి నేను అడగట్లేదు. అలాగే ఒక వీడియోకి అయితే నాకు 1000 మంది ఫాలోవర్స్ ఒకేసారి వచ్చారు. దాని పెద్ద మ్యాటర్ ఏం కాదండి. ఒకవేళ వీడియోలు పెడితే మనం కంటెంట్ నచ్చింది నచ్చకపోతుంది అనేది యూట్యూబ్ వీడియో మీద ఉంటుంది, చూసే జనాల మీద ఉంటుంది. అది నేను బాగానే పెడుతున్నానని అనుకున్నాను. కాకపోతే నాకు కొంచెం హెల్త్ బాగోక నేను వీడియోలు అయితే చేయడం మానేశాను. చేస్తానండి, కొన్ని రోజుల తర్వాత తప్పకుండా చేస్తాను. వీడియోలు చేయకుండా అయితే ఉన్నానమాట. నేను ఎక్కడికి వెళ్ళినా ఏ చేసినా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. కాకపోతే ఇన్స్టాగ్రామ్లో కొంచెం వీడియోలు షార్ట్లా తీసి యూట్యూబ్లో పెట్టుకుంటున్నాను. లేకపోతే ఏదైనా పూజ చేసుకున్నా అలా పెట్టుకుంటున్నాను. కొంచెం హెల్త్ బాగాలేదు దాని గురించి. అలా అయితే నేను అలా ఉంటున్నానండి. ఎందుకంటే నేను ఎవరి జోలికి వెళ్ళనండి. మ్యాక్సిమం ఎవరి జోలికి వెళ్ళను, లేకపోతే ఒకరి మీద ఒకరికి చెప్పను. ఇప్పుడు ఉన్న రోజులను బట్టి అలానే ఉన్నారనమాట. అలాంటి వాళ్ళకి క్రేజ్ ఉంది, చాలా క్రేజ్ ఉంది అలాంటి వాళ్ళకి. నేను సైలెంట్గా ఉండి లేకపోతే మెత్తగా ఉంటే వత్తబుద్ధ వద్దా అని సామెత ఉంది కదా, అలాగా సైలెంట్గా ఉంటే నువ్వు ఇది చేసావు అది చేసావు అని అంటున్నారు. లేదు, నోరేసుకుని పడిపోతున్నారు. ఎందుకండి అంతలా మాట్లాడటం ఎందుకు? ఒక మనిషి గురించి ఒక మనిషి ఒకటి చెప్తానండి. ఉదాహరణకి నా ఛానల్లో ఎవరి కామెంట్లు పెట్టినా నేను చెడు కామెంట్లు అనుకో డిలీట్ చేసుకుంటాను. అంటే ఏ వీడియో కన్నా ఏదో ఉంటాయి కదా అలాంటివి. కాకపోతే నేను ఎవరి వీడియోలోకి వెళ్ళి నేను గెలుక్కోనండి. నేను ఎవరి వీడియోలో కూడా డిస్లైక్లు కానీ ఏదో కామెంట్లు కానీ నేనైతే పెట్టను. ఎందుకంటే నాకు అవసరం లేదు. నేను ఎందుకు పెడతానండి? నాకు అవసరం లేదు. నాకు ఏమొచ్చింది? మీరు అన్న ₹1 కోటి సంపాదిస్తున్నారా, లేకపోతే నాకు ₹1,00,000 వస్తాయని నేను అన్న డిస్లైక్ కొడతానా, కామెంట్ పెడతానా? నాకేమవసరం? నాకు అవసరం లేదు. అలాగే ఒకళ్ళు నా ఛానల్లోకి, నా వైట్ స్టూడియోలోకి నాకు మెసేజ్ వచ్చింది. ఈ వాసవి అనేది మంచిగా ఉంటేనే డిస్లైక్లు కొడుతుంది అని పెట్టారు. ఎవడరా నువ్వు అని పెట్టాను. నీ బుద్ధి అందరికీ తెలియాలి కదా అని అన్నారు. నా బుద్ధి చెప్పడానికి నువ్వెవరు? నువ్వేమైనా చిన్నప్పటి నుంచి నన్ను పెంచావా, పోషించావా? ఇప్పుడు ఏమన్నా పోషిస్తున్నావా? ఎందుకు నువ్వు నా వీడియోకి ఎవరో మా ఫ్రెండు ఆమె నేను పలానా టెంపుల్కి వచ్చాను సిస్ అని పెట్టింది. నేను హా అని పెడితే ఆమెకు కూడా తెలియాలని నువ్వు వాసవి అనేది డిస్లైక్లు కొడద్దని చెప్పావు. కామెంట్ పెట్టారు ఏదో అకౌంట్ నుంచి, పేరు గట్రా చెప్పను నేను. ఎందుకు పెట్టావు? నువ్వెన్నా చూసావా? నేను డిస్లైక్లు కొట్టా, నువ్వు చూసావా? నువ్వు చెందావా? నువ్వు చూస్తే నువ్వు మాట్లాడాలి, చూడకుండా ఎందుకు మాట్లాడుతున్నావు కదా. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే, నేను ఎవరి ఛానల్లోకి వెళ్ళి గెలుపుకోను. నేను బ్యాడ్ కామెంట్స్ పెట్టాల్సిన అవసరం నాకు లేదు, డిస్లైక్లు కొట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేను అసలు ఒకరి గురించి నాకు ఎందుకండి? వాళ్ళు వీడియోలు చేసుకుంటారో ఎలా చేసుకుంటారో ఇలా చేసుకుంటారో నాకు అనవసరం. నా వీడియోలో కూడా వంక పెడుతున్నారు. నేను సైలెంట్గా నా పని ఏం చేసుకున్నా నన్ను గెలుకుతున్నారు. నన్ను ఇంట్లో ఉన్నదాన్ని వీధిలోకి లాగుతున్నారు. ఎందుకు? నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. ఏంటి అవసరం ఏంటి మీకు? మీరు ఎవరు నన్ను పోషిస్తున్నారా, చెందుతున్నారా? మీరు ఎందుకు తిట్టాలి నన్ను? అసలు నాకు ఏదో కామెంట్ పెట్టడానికి మీరెవరు? అలాంటి కామెంట్లు ఎందుకు పెడుతున్నారు? నాకెందుకు పెట్టారు? ఆ అకౌంట్ కనుక్కోవడం మన వల్ల కాదు కాబట్టి నేను సైలెంట్గా ఊరుకున్నాను. కాకపోతే నాకు బాధ వేసుకొస్తుందండి. ఎందుకంటే నేను చేయని పని అన్నారు కాబట్టి నాకు బాధ వేసుకొస్తుంది. ఎవరైనా అంతే కదండి. ఆ టైంలో మీరున్నా కూడా అంతే కదా. మీరు నేను చేయని పని మీ మీద వేస్తే మీకు కోపం వస్తా రాదా? అలాగే యూట్యూబ్లో పెద్ద పెద్ద కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు, 1,00,000 సంపాదించే, 1,000 సంపాదించే ఉన్నారు. అవన్నీ మనకేం వచ్చేవు. బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల, డిస్లైక్లు కొట్టడం వల్ల మనకు అవసరం లేదు. వాళ్ళ ఛానల్లో వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా అయినా పెట్టుకుంటారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఈ ఛానల్లో అదృష్టం ఉండాలి, లేకపోతే కంటెంట్ ఉండాలి, వీడియోలు బాగా చెయ్యాలి, అది మీరు ఎవరు చెప్పక్కర్లేదు. ఎవరి ఛానల్ బట్టి వాళ్ళు చేసుకుంటారు. నీ ఛానల్ నువ్వు ఏడు, ఇతరుల ఛానళ్ళ గురించి ఇతరులు ఏడుస్తారు. నీకెందుకు? అసలు నువ్వు పలానా ఛానల్లోకి వచ్చి కామెంట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? నీకు డిస్లైక్ కొట్టానా? కొడితే ప్రూఫ్తో సహా తీసుకుని చూపించు. నీకు డిస్లైక్ కొట్టినప్పుడు నువ్వు నా దానిలోకి వచ్చి కామెంట్ పెట్టాల్సిన అవసరం నీకేంటి? వాళ్ళు నాకు కామెంట్ పెట్టిన వాళ్ళు నాశనం అయిపోతారు. నేను చెయ్యని తప్పుకి నన్ను అన్నారు కాబట్టి వాళ్ళు శిక్ష అనుభవిస్తారు ఎప్పటికైనా. నన్ను ఏడిపించారు. నన్ను ఏడిపించిన వాళ్ళు ఎవరో బాగుపడరు.
అది మాత్రం నేను పక్కాగా చెప్తాను. ఈ వీడియోలో మీకు తప్పున్నా ఒప్పున్నా మీరు ఏమన్నా అనుకోండి, నాకున్న ఫ్రస్ట్రేషన్కి నేను ఇలా మాట్లాడుతున్నాను. నేను పేర్లు ఊర్లు ఎవ్వరీ చెప్పట్లేదు, నాకు బాధేసింది కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను ఇక్కడికి వచ్చి లైవ్లోకి, అంతే. అది మీరు అర్థం చేసుకోండి, నిజంగా అర్థం చేసుకోండి. అది రిక్వెస్ట్ లాగో ఆర్డర్ లాగో మీరు అర్థం చేసుకోండి. ఇంకో పాయింట్ ఏంటంటే, నోరు ఉంది కదా ఇష్టం వచ్చిన మాట్లాడకండి. ఇప్పుడు నేను డిస్లైక్ కొట్టానని వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, లేకపోతే 10 మంది చెప్పారు, తీసుకురండి, నాకు చెప్పండి, ఇగో ఈ అమ్మాయి కొట్టిందని చూపించండి, అప్పుడు నేను ఒప్పుకుంటాను. అక్కడ ఏమీ లేకుండా మీ ఇష్టం వచ్చిన నోరు ఉంది కదా అని, నోరు ఇచ్చిన దేవుడు ఎందుకు? తినడానికి, అందంగా మాట్లాడటానికి, లేదా అందంగా పాటలు పాడుకోవడానికి, అంతేగాని ఇష్టం వచ్చిన తిట్టడానికి కాదు. కొంచెం సెన్స్ ఉండాలి తిట్టడానికి. ఒక మనిషిని ఏమీ చేయకుండా తిట్టడానికి సెన్స్ ఉండాలి. మనిషి అనేది, మనిషి వాళ్ళకు బుద్ధి ఉండాలి. ఏళ్ళు రాగానే సరిపోదు, బుద్ధి మాత్రం ఉండాలి. అది ఎవరికైనా, చిన్నపిల్లలైనా పెద్దపిల్ల, అది నేనైనా సరే, ఎవరైనా సరే, ఒక మనిషిని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. అర్థమైందండి? అది ఇంకో పాయింట్ ఏంటంటే, ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్, అబ్బా నవ్వు వస్తుందండి ఫ్రెండ్స్ అంటే. ఎందుకంటే ఫ్రెండ్స్ అంతలా చేస్తున్నారనమాట. మన ముందేమో ఫ్రెండ్స్ అబ్బా నువ్వే ఎక్కువ నాకు అంటున్నారు, వెనకాలకి వెళ్ళాక ఎవరిది అంటున్నారు. ఎందుకంటే అలాంటి ఫ్రెండ్షిప్ చేయకండి, మానేయండి. అలాంటి ఫ్రెండ్షిప్లు చేయకండి, దొంగ ఫ్రెండ్షిప్లు చేయకండి, దొంగ మాటలు దొంగ నాటకాలు మాట్లాడకండి. ఇప్పుడు ఒక మనిషి గురించి చెప్పేటప్పుడు ధైర్యంగా వచ్చి ముందుకొచ్చి మాట్లాడండి. వెనకాల ఎందుకు గోడ చాటుని ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ముందుకు రండి, ముందుకొచ్చి మాట్లాడండి, సమాధానం చెప్తాం. అంతేగాని ఒక మనిషి గురించి ఇంకో మనిషి ఎందుకు చెప్తారండి? చెప్పకండి అలాగా. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లాగే ఉండండి. లేదా వాళ్ళు నచ్చలేదు వాళ్ళతో మాట్లాడకండి. నేనైతే అలాగే చేస్తానండి. నాకు ఎవరైనా నచ్చలేదు, ఫ్రెండ్ అయినా ఇంటి దగ్గర వాళ్ళు ఎవరైనా సరే, నాకు నచ్చలేదు నేను మాట్లాడడం మానేస్తాను, అంతే, గొడవ ఉండదు. అంతేగాని మాట్లాడి దాని వెనకాల 1000 చెప్పి 1,00,000 చెప్పి ఎందుకండి? ఎందుకు వచ్చిన మాటలు మీకు? మీరు పని మీరు చూసుకోండి, మీ ఛానల్ని మీరు పడండి, ఎవరు దాంట్లోకి అదే చెప్తానండి. ఎవరి విషయాల్లో ఎవరు దూరకండి. మీ ఛానల్లో ఎవరు దూరినప్పుడు మీరు కూడా ఇంకో ఛానల్లో దూరకండి. ఎందుకు మీకు? మీరేదో మీరు ఏడ్చుకోండి, మీ పని ఏదో మీరు చూసుకోండి, మీ వీడియోలో ఏదో మీరు పెట్టుకోండి. అందుకని ఇతరుల మీద నిందలేసే హక్కు మీకెవరు ఇచ్చారు? మీరు ఏమైనా వాళ్ళైనా పోషిస్తున్నారా? మీకు ఎందుకు? అసలు ఒక మనిషి గురించి ఎందుకు మాట్లాడతారు మీరు అలాగా? అది ఎవరైనా సరే, నేనైనా సరే, ఒక మనిషి గురించి అలా మాట్లాడకండి. అలా మాట్లాడి నోరు మూసుకొని మీ పని మీరు చూసుకోండి. ఇతరుల మీద ఇలాగ ఇష్టం వచ్చినట్టు నిందలెత్తే పడరు ఎవరు. అర్థమవుతుందండి? అది నేను చెప్తున్నాను ఏంటంటే, అది అందరికీ వర్తిస్తుంది, అందరూ, అది నాకు కూడా వర్తిస్తుంది. ఆ విషయంలో నేను కూడా ఉంటే నాకు వర్తిస్తుంది. మన పని ఏదో మనం చూసుకోవాలి, మనకు అదేదో మనం చూసుకోవాలి. ఎవరో ఒకళ్ళకి తిండి పెట్టట్లేదు, ఎవరో ఒకళ్ళని పోషించట్లేదు, ఎవరి సంసారం వాళ్ళది, ఎవరి కథ వాళ్ళది. అంతేగాని నా ఛానల్లోకి వచ్చి కామెంట్ పెట్టడానికి నువ్వెవరు? అది ఆడైనా మగైనా ఎవరైనా సరే, మీ పని మీరు చూసుకోండి. నా ఛానల్లోకి వచ్చి కామెంట్లు పెట్టకండి. అది ఈ వీడియో చూస్తారనే నేను పెడుతున్నాను, అది నేను చెప్తున్నానండి. ఫ్రెండ్షిప్ అనే దానికి వాల్యూ లేదండి, ఫ్రెండ్షిప్ అనే మాటలకు వాల్యూ లేదు. మీ పని మీరు చూసుకోండి. నా గురించి ఎవరు మాట్లాడకండి, నా గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. మీ పని మీరు చూసుకొని మీ పని మీరు చేసుకుంటే చాలా మంచిది. నాతో మాట్లాడకపోతే మానేయండి, నేను మాట్లాడను, కొన్ని రోజులు బాధపడతాం, అంతే. అంతకన్నా ఏమీ లేదు కదా. ఎందుకు మరి ఓ మనిషి మీద ఎవిగేషను, ఆరోపణలు ఎందుకు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి. నేను ఎవరికి శత్రువులు, నాకు ఎవరు శత్రువులు లేరండి. నేను ఎవరికి శత్రువుని కాకూడదు, అవ్వకూడదు. నేను ఎవరు నాకు శత్రువులు ఎందుకు అవుతారండి? ఎందుకు అవుతారు శత్రువులు? మీరు అన్న ఆస్తా కదలా, లేకపోతే ఇంకేమన్నా బంగారమా? ఎవరు ఎందుకు శత్రువులు? ఎవ్వరూ లేరండి. ఎవరి పని వాళ్ళు చూసుకోండి, ఎవరి వీడియోలు వాళ్ళు చేసుకోండి, అంతే. నేను అదే చెప్దామని చెప్పేసి నేను వచ్చానమాట. ఈ వీడియో అందరికీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు అండి. నాకు కామెంట్లు వస్తే కూడా నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. ఎందుకంటే నాకు కామెంట్ పెట్టారు కాబట్టి నాకు బాధేసి నేను ఈ వీడియో చేయవలసి వచ్చింది. నా మీద ఇలా కొన్ని ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి అందుకని నేను చెప్తున్నాను. నేను ఎవరిని కూడా తిట్టట్లేదు, ఎవరిని విమర్శించట్లేదు, నన్ను తప్పుగా కూడా అనుకోకండి అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నా జోలికి కూడా ఇక రాకండి, మీ పని మీరు చూసుకోండి. నా జోలికి ఎవరో రావద్దు, వస్తే మాత్రం ఈసారి ఊరుకోండి. నేను నాతో మాట్లాడటం మానేయండి, అంతవరకే, అంతే. ఎందుకు నా గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి మీకు? మళ్ళీ ఇంకోటి, నా గురించి అమ్మ రామ్మ చెప్తాను, వీధిలో వెళ్ళి లాగు చెప్తాను, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చెప్తాను, ఇలాంటివి చెప్పకండి. నా గురించి ఎవరు చెప్పకండి, నా పేరు ఎవరు తీయకండి. నేను మీ పేరు ఎవరి దగ్గర తీయట్లేదు, నా పేరు కూడా ఎవరి దగ్గర తీయకండి. ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని నోరు పారేసుకోకుండా మాట్లాడకండి, ఓకేనా? అది చెప్తున్నాను అనమాట. అంటే నాకు చెప్పడం వచ్చిందో రాదో కూడా నాకు తెలియదు, నాకున్న ఫ్రస్ట్రేషన్కి నేను అలా మాట్లాడానండి, అది చెప్తున్నాను అనమాట.
ఫ్రెండ్షిప్ అనేదానికి విలువ లేదు. అది అందరూ చాలామంది ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ కలిసి ఉన్నారు అని అనుకోవచ్చు. అది కలిసి ఉండడం కాదు, అది ఓన్లీ వాళ్ళ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అసలు నమ్మకండి, నేనైతే నమ్మను. మీరు నమ్మితే నమ్మండి, అది మీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది కదా. ఒక మనిషి వెళ్ళాక ఒకలాగా, ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా చెప్తున్నారండి. ఈ లోకమే అలాగ ఉంది. అది నన్ను అనుకున్నా పర్లేదు, మీరు ఈ అమ్మాయి కూడా అలా ఉండొచ్చు అని అనుకోవచ్చు. నేనైతే అలా ఉండండి. నాకు ఉందా నేను వెంటనే అడిగేస్తాను, అంతటితో అయిపోతుంది. నా తన చేత తిట్టించుకుంటాను, అంతటితో అయిపోద్ది. అంతేగాని వెనకాలకి వెళ్ళే మాట, ముందుకు ఒక వెళ్ళే మాట ఈ రోజుని బట్టి ఎవరో చేయకండి. అదండి విషయం. అది చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేయవలసి వచ్చింది. ఇందులో తప్పులు ఒప్పులు అయితే నాకైతే తెలియదు. ఓకేనా? ఈ వీడియో చూసి ఎవరు కూడా నా జోలికి రారని నేను అనుకుంటున్నాను. ఓకేనా అండి? ఇందులో ఈ వీడియో అయితే అయిపోయిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.